పాఠశాలేమో దూరం, దారంతా గుంతలు, ముళ్ళ కంచెలు. రోడ్డు మీద నుంచి వెళ్దామంటే బస్సు సౌకర్యం లేదు. కానీ చదువుకోవాలనే తపన మాత్రం ఉంది. సరిగ్గా 10 ఏళ్ల వయసు కూడా లేదు ఆ విద్యార్థులకు. కానీ పొలాలు దాటుకుంటూ స్కూల్ వైపు అడుగులు వేస్తున్నారు. రోజు ఇలా కొన్ని గంటల పాటు నడిస్తే కానీ స్కూళ్లకు చేరుకోలేని పరిస్థితి వారిది. మహబూబాబాద్ జిల్లాలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ప్రత్యేక కథనం. ఈ మధ్య రిలీజ్ అయిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాలో మన్యంలో ఉండే అడవి బిడ్డల కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆ సినిమా ఎంతటి విజయం సాధించింది అనే విషయాన్ని పక్కన పెడితే ఇప్పటికే అలా ఎన్నో గ్రామాలు ఉన్నాయి. కనీస అవసరాలకు దూరంగా బతుకు వెళ్లదీస్తున్నాయి. ఇప్పటి ప్రజలు కష్టాలు వెళ్లదీయడమే కాదు, నేటి బాలలు, రేపటి పౌరులకు కూడా ఇవే ఇబ్బందులు. మంచి భవిష్యత్తు కోసం స్కూల్కు వెళ్లి చదువుకోవడం వారికి గగనంగా మారిపోయింది. రోడ్లు లేక, కనీసం నడిచే తోవలు కూడా సరిగా లేక పొలాల మధ్యలోంచి వెళ్తున్నారు చిన్నారులు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న చిన్నారులను చూసారా? సరిగ్గా 10 ఏళ్లు కూడా లేవు. చదువుకోవాలనే తపన ఉండడంతో కష్టమైన ముళ్లదారిలో ఇష్టంగా వెళ్తున్నారు. పంట పొలాల మధ్యలోంచి సన్నటి గట్టుపై కిలోమీటర్ మేర నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ దృశ్యాలు ఎక్కడో అనుకుంటే పొరపాటే. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం బస్సు తాండాలో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ విద్యార్థుల కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కాలంతో పరుగులు తీస్తున్నామని పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ పల్లె గ్రామాలను మాత్రం మచ్చుకైనా పట్టించుకోవడం లేదు. దివ్య 5th క్లాస్ MPPS స్కూల్ మంగళ తండా. మాకు స్కూల్కి రావడానికి దారి లేదు. మధ్యలో బావి ఉంది, ఇటు అటు పొలాలు ఉన్నాయి. రావడానికి అక్కడ పాములు ఉంటాయి, చుట్టుపక్కల పాములు ఉంటాయి, చుట్టూ పొలాలే. వర్షం వచ్చినప్పుడు వాగు నడుస్తుంది. మాకు నడవడానికి దారి లేదు. రోడ్ రావాలని కోరుకుంటున్నాం. మాకు దారి లేదు, మధ్యలో బావి ఉంది. బావి దగ్గర పాములు కరుస్తాయని భయం. మళ్ళా ఇటు పక్కల పొలం, ఇటు పక్కల పొలం, మధ్యలో వాగుంది. చుట్టుపట్టి పొలమే ఉన్నది. నడవడానికి దారి కష్టమవుతుంది. రోడ్డు రావాలని కోరుకుంటున్నాం. మంగళి తాండాకు చెందిన విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలి అంటే నిత్యం నరకం చూస్తున్నారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు సరైన రహదారి సౌకర్యం లేదు. వారి చిన్న పాదాలతో కనీసం నడిచి వెళ్లే పరిస్థితి కూడా లేదు. దీంతో పొలాల గట్ల మీద నుంచి వెళ్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం తాండాలో ఓ దాత పంట పొలాల్లో స్థలం ఇవ్వడంతో ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల భవనాన్ని నిర్మించారు. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్నారు 25 మంది విద్యార్థులు. అయితే వారికి పాఠశాలకు వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో ఇలా పొలం గట్లపై నడుస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఒకానొక సందర్భంలో పొలం గట్లపై పాములు, తేళ్లు దర్శనమిస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు వినతి పత్రం అందించినా ఫలితం లేదని, రోడ్డు మార్గం కల్పించడంలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పటికైనా పాఠశాలకు వెళ్లేందుకు దారిని ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఓ వెంకటయ్య ప్రాథమిక పాఠశాల, గ్రామ పంచాయతీ బాస్తండా, మండలం నర్సులపేట, జిల్లా మహబూబాబాద్. ఆ పాఠశాలకు 2 వైపులా వాగు ఉండడం జరిగింది. పిల్లలకు కొంచెం రావడం చాలా ఇబ్బందిగా ఉంది. అట్టి విషయాన్ని మేము పై అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. మొన్ననే సర్పంచ్ గారు కూడా వచ్చి సమ్మర్లో దానికి ఏదో ఒకటి చేద్దాం సార్, ఇప్పుడు అన్ని పంటలు వేయడం జరిగింది కాబట్టి పై అధికారుల దృష్టి కూడా తీసుకొచ్చేసి పాఠశాలకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేస్తామని సర్పంచ్ గారు కూడా తెలియజేయడం జరిగింది. పిల్లలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. వర్షాకాలంలో 2 వైపులా వాగుంటుంది.
ఆ వాగు తర్వాత దారిలో ఒక బావి, ఆ బావి దగ్గర పాములు అలాంటివి ఉంటాయి కాబట్టి పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది. పాఠశాలలో 21 మంది విద్యార్థులు ఉన్నారు, 5వ తరగతి వరకు ఉన్నది. కాబట్టి పిల్లల కొరకు ఈ పాఠశాల కొరకు ఒక సరైన దారి ఏర్పాటు చేయవలసిందిగా పై అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.